విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. భవిత కేంద్రాల ద్వారా చిన్నారులకు బంగారు భవిష్యత్తు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాల పంపిణీలో కలెక్టర్ హరీందర్ ప్రసాద్ వెల్లడి. ఘనంగా ప్రారంభమైన శ్రీ కనకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం వార్షిక జాతర మహోత్సవాలు శుభముహూర్తాన పందిర రాటతోని లాంఛనంగా ప్రారంభించిన దేవస్థానపు అధికారులు. సిపిఎం జగదంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల సమస్యలపై ఎంఆర్ఓకి వినతి. సొంత ఇంటి కల నెరవేరే మార్గమే లేదా అంటూ ప్రశ్నిస్తున్న బాధితులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. అన్ని రకాల వస్తువులతో నిర్వహిస్తున్న భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు గాను బంగారు భవిష్యత్తు లభిస్తుందని, సాధారణ పిల్లలకు ధీటుగా ఎదిగేందుకు పుష్కలమైన అవకాశాలు ఉంటాయి అంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని 11 భవిత కేంద్రాల ద్వారా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలోని సుమారు 2474 మంది చిన్నారులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నాము అంటూ గుర్తు చేశారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం జరిగింది. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై చిన్నారులకు ఉపకరణాలు అందజేశారు. వారితో ముట్టచించి బృంద చిత్రాలు దిగారు. వారు నిర్వహించిన సాంస్కృతిక బృందాలను తిలకించి చప్పట్లతోని అభినందించారు. ప్రోత్సహిస్తూ జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులను, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ఇతరులు ఏమనుకుంటారో అనే ఆ సంశయాన్ని వీడనాడి ప్రత్యేక అవసరాలు గల పిల్లని సమీపంలోని ఉన్న భవిత కేంద్రాలకు పంపించాలి అంటూ సూచించారు. అక్కడ సిబ్బంది వారికి అన్ని రకాలుగా తర్ఫీదు ఇస్తారని, సాధారణ పిల్లలకు ధీటుగా ఎదిగేందుకు దోహదపడుతుంది అంటూ పేర్కొన్నారు. మనందరం కూడా మన చప్పట్లతో వారందరినీ అభినందించాలి. ఈ పిల్లల నృత్య ప్రదర్శన వారిని ప్రోత్సహిస్తున్న జిల్లా కలెక్టర్ గారు, మిగిలిన అతిథులు, జిల్లా కలెక్టర్ గారు, మిగిలిన అతిథులు. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సర్వశిక్ష అభియాన్ ద్వారా మన జిల్లాలో ఉన్న చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, వాళ్ళు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలందరికీ ఉపకరణాలు అలింకో ద్వారా పంపిణీ చేయడం జరుగుతున్నది. దాదాపు 106 ఉపకరణాలు మనము ఈ కార్యక్రమంలో పంపిణీ చేస్తున్నాము. దీని ద్వారా స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ దగ్గర ఉన్న భవితా సెంటర్స్కి వచ్చి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని, లైఫ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏపీసీ వారిని, అదేవిధంగా ఈ ప్రాంగణం ఇచ్చి మాకు
సపోర్ట్ చేసిన సిఓ జిల్లా పరిషత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు అందరూ తన ఒక బిడ్డని దగ్గర ఉన్న బడికి తప్పనిసరిగా పంపించాలి. ఎస్పెషలీ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ హూ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఆ పిల్లలు ప్రత్యేకంగా వాళ్ళు దగ్గర ఉన్న భవిత సెంటర్కి పంపించాలి. మన దగ్గర ఉన్న హాస్పిటల్స్ కేజీహెచ్ కానీ లేకపోతే మెంటల్ హెల్త్ కేర్ హాస్పిటల్ కానీ వాళ్ళకు పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి వాళ్ళకు కావాల్సిన మందులు ఇచ్చి ఈ భవిత సెంటర్స్ ద్వారా మంచి చదువు చెప్పి భవిష్యత్తులో వాళ్ళు ఒక రెగ్యులర్ చిల్డ్రన్గా అందరితో కలిసిమెలిసి ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. దానికి పేరెంట్స్ ఒక సహకారం చాలా కీలకం. సో పేరెంట్స్ అందరూ కూడా ముందుకు వచ్చి పిల్లల్ని దగ్గర ఉన్న భవిత సెంటర్కి పంపించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళన కార్యక్రమాలను ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 14 వరకు నిర్వహించనున్నట్లుగా కుల వివక్ష పోరాట సమితి నాయకులు రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా జగదంబ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోని ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాలను సవరణ పేరుతో నియంతృత్వ ధోరణులను తెరతీస్తున్నారు అంటూ మండిపడ్డారు. ప్రైవేటీకరణ, నూతన బిల్లుల ఆమోదం తదితర అంశాలపైన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజా నాట్య మండలి సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. అలాగే ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి అనేది దేశవ్యాప్తంగా కూడా ఘనంగా చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా మైనారిటీస్ అనేటువంటి ముస్లిమ్స్ మీద, ఎస్సీసీ అలాగే ఎస్టీల మీద కూడా దేశవ్యాప్తంగా కూడా దాడులు చేస్తున్నారు. విపరీతంగా బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చారు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఈ విధానం తప్పు అనేది కూడా వ్యతిరేకిస్తూ తీర్పు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ముస్లిం తాలూకు ఆస్తులు కూడా ప్రభుత్వం అనేది లాక్కోవడం జరుగుతుంది. ఈ రకంగా దుర్మార్గంగా చాలా ముందుకెళ్తుంది. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ అనే పేరుతోటి ప్రజల్లోకి విస్తృతం తీసుకెళ్ళాలి అనే కాన్సెప్ట్ తోటి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మరియు ప్రజానాట్య మండలి కళాకారు సంఘం కూడా సంయుక్తంగా ఈ విశాఖ మహానగరంలో 134వ జయంతిని అనేది రేపు 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు కూడా ఘనంగా నిర్వహణ చేయాలి. ఎందుకంటే రేపు బాబు జగజీవన్ జయంతి, అలాగే 11వ తారీఖున బాబు జ్యోతిరావు పూలే గారి జయంతి, 12వ తారీఖున సర్దార్ అస్మి గారి జయంతి, అలాగే 13న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి చేస్తున్నాం విశాఖపట్నంలో. ఎందుకంటే 14వ తేదీ మొత్తం విశాఖ నగరంలో ఉన్న వాడవాడలు అన్ని ఏరియాలు కూడా చేస్తారు. కానీ ముందుగా పర్టికులర్గా ఈ కళారూపాలతో అనేది విశాఖ నగరంలో ఈ కార్యక్రమం నిర్వహణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డప్పులు, తీన్మారు, అలాగే కళారూపాలు, కాంగో, ఇన్ని రకరకాల వేషాలన్నింటితో కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ సహకారం చేయాలి. ముఖ్యంగా మైనారిటీస్, ఎస్సీస్, బీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమాలు పంచుకొని విజయవంతం చేయాలి. దీంతోపాటు మన పీపుల్ స్టార్ అయినటువంటి ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఈ కార్యక్రమంకి 13వ తేదీన వస్తున్నారు. దయచేసి విశాఖ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని చెప్పేసి కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మరియు ప్రజానాట్య మండలి తరపున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముగ్గురు పిల్లలతో మదీనాబాగ్లో నివాసం ఉంటున్న జక్కల రోజా తమకు గాజువాక పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది అంటూ రక్షణ కల్పించాలని కోరుతూ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరారు. 2025 జనవరి 17వ తేదీన జక్కల ప్రసాద్తో తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ ప్రతిఘటించినప్పటికీ నాకు భౌతిక దాడులకు పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోని గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసిన లంచాలు తీసుకుని జక్కల ప్రసాద్కు అనుకూలంగా తమపై ఒత్తిడి చేస్తున్నారు అంటూ వాపోయారు. ఇదే విషయంపై గతంలో నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం అంటూ ఆరోపించారు. ప్రాణరక్షణ కోసం చిన్నారులతో మీడియా ముందు హాజరయ్యామని వెల్లడించారు. కార్యక్రమం బాధిత కుటుంబీకులు పాల్గొన్నారు.
గత 10 సంవత్సరాల నుంచి మదీనాబాద్ ప్రాంతంలో మేము నివసిస్తూ ఉంటాము. మా కులం ఎస్టీ. మా కులం వృత్తి ప్రకారంగా మేము ఫ్రిడ్జ్ కవర్లు, ప్లాస్టిక్ ఐటమ్స్ సామాన్లు మేము అమ్ముతాము. అంతే మేము ప్రతిరోజు కూడా మేము వైజాగ్ నుంచి గాజువాక వరకు ప్రయాణం చేస్తాము. ఈ క్రమంలో జక్కుల ప్రసాద్ అనే వ్యక్తి నన్ను అసహ్యకరమైన మాటలతో బూతులతో మాట్లాడుతూ వస్తావని అసహ్యకరంగా మాట్లాడేవాడు. నేను తిట్టగా అతను వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మరుసటి రోజుగా అలాగే వచ్చి అలాగే ఇబ్బంది పెట్టేవాడు. ఒకరోజు జనవరి 17వ తారీఖున ఉదయం 7 గంటలకి అందరూ చూస్తుండగా నా చేయి పట్టుకొని చున్నీ లాగి అసహ్యంగా ప్రవర్తిస్తే నేను చెప్పు తీసుకొని కొట్టాను అతన్ని. కొట్టగానే లంజా నువ్వు నన్ను కొడతావా అని పేరుని చెప్తానే, రేపు ఇదే సమయంలో మా వాళ్ళందరిని తెచ్చి ఇదే గాజువాక జంక్షన్లో నీ చావు చూస్తానని అతను గట్టిగా తిడుతుంటే అక్కడ ఉన్న నలుగురు వచ్చి ఎవరమ్మా అతను అనగా, ఇది ఎవరో మాకు తెలియదండి, మేము ఇలా వ్యాపారాల కోసం ఇలా మమ్మల్ని ఏడిపిస్తున్నారు, అసహ్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ నలుగురు వచ్చి ఆయన కొట్టబోగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి మరుసటి జనవరి 18వ తారీఖున వాళ్ళు వచ్చారండి. మేము పాతవాక్ జంక్షన్ అనకాపల్లి ఆటో ఎక్కుతాక ఆటోలో ఎక్కాము. మేము ఆటో ఎక్కగా ఆటోలో కూర్చున్నామండి. నేను మా అక్క, మాతో పాటు మా వాళ్ళు 2 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కూర్చోగా మేము అందరూ వచ్చి మా కళ్ళల్లో జక్కులు ప్రసాదు, జక్కులు వెంకటేశు, జక్కులు రాజేషు, జక్కులు పగిడమ్మ, జక్కులు మరిడమ్మ, జక్కులు సింధు, ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళనైతే గుర్తుపడతాను కానీ పేర్లు అయితే మాకు తెలీదు. ఉండగా నేను ఆటోలో కూర్చొని ఉన్నాను. నేను నా బాబు నా చేతిలోకి వెళ్ళి లాగి కిందకి ఇసిరేసారు. కిందకి ఇసిరేగా బాబు ఎట్టెళ్ళిపోయాడు. నాకు ఆ జన్మలో కనిపించలేదు. నాకు అసలు బాబు చనిపోయాడే అనుకున్నాను. నేను బాబుని ఇసిరేసి నా కళ్ళల్లో కారాలు కొట్టి జుట్టు పట్టుకుని బయటికి వీడిసి కత్తితో నా తలపై పొడిచి నా ఒంటి మీద బట్టలు చింపి నా చేతి మీద చేసుకుని జాకెట్ చింపి అసహ్యకరంగా వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పంపించారండి. పంపించి మళ్ళీ ఆ వీడియోలు కూడా మాకు అందరి ద్వారా మాకు వచ్చాయి. అవి గ్రూప్లో పెట్టగానే ఇలా చేశారు. ఇలా చేయగా మేము ఆటో యొక్క హాస్పిటల్కి వెళ్ళాము. మేము వెళ్ళక నడి రోడ్డు మీద ఎంత దారుణంగా చేశారు మమ్మల్ని. చేయగానే నేను స్రోత తప్పి పడిపోయాను. కొట్టరాని చోట్ల కూడా కొట్టి నిజంగా మీడియా ముందు చెప్పుకోలేకపోతున్నానండి. ఆడదాన్ని కూడా చూడలేదు. నిజంగా కొట్టరాని చోట్ల కొట్టి తాకరాని చోట్ల కూడా నాన్న బేభత్సం చేసి మమ్మల్ని కొట్టి నిజంగా గ్రూపుల్లో వాట్సాప్లో పెట్టారు. నేను స్రోత తప్పి పడిపోగా మా అక్కని పిలిచాను, నన్ను కాపాడండి కాబట్టి. నేను పారిపోతున్నప్పుడు కూడా నన్ను వదలలేదండి. నేను నా బాబు ఏమైపోయారు, నాకు 3 పిల్లలు, నా పిల్లలు ఏమైపోతారన్న ఆలోచనలోనే ఉన్నాను నేను. వాళ్ళు అక్కడి నుంచి స్టేషన్కి వచ్చి మీరు కేసు తీసుకోండి అని మీ అన్నయ్యలు రప్పించి నా దగ్గరికి మాకు వార్నింగ్ ఇస్తున్నారు సార్. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మేము స్టేషన్కి పోలీసులు పిలవగా వెళ్ళాను సార్. ఈ పాప హాస్పిటల్లో ఉంది. నేను మా తమ్ముడు వెళ్ళాను సార్ స్టేషన్కి. వెళ్తే ఆయన అక్కడికి వచ్చి నన్ను సాటుగా పిలిచి మీరు కేసు వాపస్ తీసుకుంటారా, తీసుకోరా, లేదంటే మీ అన్నయ్యలు నా దగ్గరకు పంపించమని ఆయన కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఆ విషయం కూడా మేము పోలీసులకు చెప్పినా సరే కనీసం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం లేదు. వాళ్ళ నుండి మా ఫ్యామిలీకి మాకు ప్రాణహాని ఉంది సార్. శ్రీ కరకచెట్టు పోలమమ్మ అమ్మవారి దేవస్థానం వార్షిక జాతర మహోత్సవాలకు గాను నేడు పందిరట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బైరెడ్డి పోతన్ రెడ్డిలు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుంచి మే నెల 6వ తేదీ వరకు అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన అమ్మవారి దేవర పండుగ, తొలేల పండుగ ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్నామని వెల్లడించారు. స్థానిక భక్తులు 14 గ్రామాల ప్రజలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలి అంటూ వారు ఆకాంక్షించారు. నాలుగు గ్రామాల గ్రామదేవత అయిన శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 4వ తారీఖు అనగా ఈరోజు పందిర్రాటతో మొదలుకొని మే నెల 6వ తారీఖు వరకు నెల రోజుల పాటు పండుగ జరుగుతుంది. ముఖ్యంగా 7వ తారీఖున దేవర పండుగ,
14వ తారీఖున తొలేళ్ళు ఉత్సవం. అదే రోజు రాత్రి 10 గంటల నుండి తొలి పూజ అనేది జరుగుతుంది. 2000 రూపాయల టికెట్ తీసుకున్న ప్రజలందరికీ కూడా తొలి అభిషేకం వాళ్ళ స్వహస్తాలతో చేసుకునే అవకాశం కలుగుతుంది. ఆ తర్వాత 15వ తారీఖున అనుపు ఉత్సవం రోజున అమ్మవారి దర్శనాలు కల్పించడం జరుగుతుంది. ఉదయం 2 గంటల నుండి ఆ రోజు రాత్రి 8:30 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనాలు మనం అందించగలుగుతున్నాము. మరియు 22వ తారీఖున మారువారం, అదే రోజు దర్శనాలు కల్పిస్తాము. ఉదయం 5:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మనం అమ్మవారి దర్శనాలు ఇస్తాము. మరియు 26వ తారీఖున మహా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి అనుపు ఉత్సవం రోజు మారువారం రోజు వేలాదిగా భక్తులు తరలి వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఈ ఎండాకాలంలో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాటర్ సప్లై ఏర్పాటు చేయడం జరిగింది, క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మజ్జిగ పంపిణీ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు మెడికల్ క్యాంప్ మనం ఏర్పాటు చేస్తున్నాం. పోలీసు వారితో స్పెషల్గా ఒక క్యాంపు కూడా ఏర్పాటు చేస్తున్నాం. పిల్లలకు వృద్ధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్పెషల్ లైన్ ఒకటి మనం ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి దర్శనాలు కల్పిస్తున్నాము. అమ్మవారి మాల వేసుకున్న వారికి కూడా ప్రత్యేకంగా లైన్ ద్వారా వాళ్ళకి దర్శనం కల్పించడం జరుగుతుంది. విశాఖ ప్రజల ఎలివేల్పు శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఉత్సవానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతోటి, వివిధ ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలతోటి ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈరోజు అమ్మవారి 15వ తారీఖు జరగబోవు జాతర ఉత్సవంకు గాను రాట ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేవరా ఉత్సవం, 14వ తారీఖు తొలేళ్ళ ఉత్సవం, 15వ తారీఖు అమ్మవారి జాతర ఉత్సవం జరుగుతుంది. అందుకు ప్రజలకు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడాను కార్యనిర్వహణాధికారి వారు, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు, పోలీస్ శాఖ, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసి ఉండడం జరిగింది. శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ, పెదవాల్తర గ్రామ పెద్దలు, అలాగే పెద్దజాలపేట గ్రామ పెద్దలు, అలాగే మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఆధ్వర్యంలోని మరి అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు రాట మహోత్సవం చేయడం జరిగింది. రేపు 6వ తారీఖున చాటింపు మహోత్సవం జరుగుతూ ఉన్నది. 14వ తేదీన మరి తొలిళ్ళ కార్యక్రమం, 15వ తారీఖున అత్యంత వైభవంగా అనుపు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా 14 గ్రామాల నుంచి కాకుండా ఉత్తరాంధ్ర ఎలవేలు పైనటువంటి పోలమాంబ తల్లికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా తండోపతండాలుగా భక్తులందరూ రావడం జరుగుతూ ఉన్నది. ప్రధాన పండుగ 15వ తేదీన ఆ రోజు మరి అందరూ కూడా రావడం జరుగుతూ ఉన్నది. అలాగే కూటమి నాయకులు అందరూ పర్యవేక్షణలో కూడా, అలాగే దేవాదాయ ధర్మశాఖ ఈవో గారు పెద్దలు అందరూ పర్యవేక్షణలో చక్కగా జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. సిపిఎం జగదంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు 35వ వార్డు ప్రసాద్ గార్డెన్స్లోని ఇళ్ల పట్టాల సమస్యపై ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జోన్ కన్వీనర్ సుబ్బారావు, శ్రీ దుర్గమాంబ యోజన సంఘం నాయకులు సీమ ఆపారావు మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రసాద్ గార్డెన్స్లోని నివాసం ఉంటూ పట్టాల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదని, గత ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా వారు ఊసే పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎవరిని కలిసినా ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటున్నారో తప్ప ఖచ్చితమైన హామీ ఎవరూ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ధర్నా చేపట్టామని, వెంటనే సమస్యను పరిష్కరించకపోతే మొత్తం బాధితులమందరం ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్ల ముందులు కూడా ధర్నా నిర్వహిస్తాము అంటూ హెచ్చరించారు. ఈ పోరాటానికి కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం నాయకులు సుబ్బన్న, వై రాజు, చిరంజీవి తదితరులు మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని బంగారావు, బాబ్జీ, బాబురావు, శ్రీనివాసరావు, దుర్గారావు, సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. మేము ఈ దుర్గమాంబ యువజన సంఘంలో నేటికి మేము 70 సంవత్సరాలకి నివసిస్తున్నాం. మాకు నివసిస్తున్నామని కానీ ఇంటి పట్టాకి అసలు అర్హులు కాదు ఎందుకంటే మాకు హౌస్ ట్యాక్స్ ఉంది, కానీ ఇంటి పట్టా కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా మాకు అనేది కొలిక్కి రావడం లేదు. అలాగనే మేము చలానాలు కట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా 550 రూపాయలు చలానా కట్టడం జరిగింది, కానీ ఇంతవరకు పట్టా అనేది రావడం లేదు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం మరి ఏంటంటే మా కారణం అయితే తెలియటం లేదు. దయచేసి మేము ఎందుకంటే ఈరోజు ఈ ధర్నా చేయడం కారణం ఏంటంటే ఇదొక కళ అన్నమాట. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆల్రెడీ చెప్పినట్టు ఈ ప్రభుత్వం అనేది మాకేం చెప్పిందంటే, మీ ప్రభుత్వం ఎలాగా చేయలేదు, మా ప్రభుత్వం వస్తే మేము కంపల్సరీ మీకున్న కోరికలు మేము తీరుస్తాం, సొంత ఇంటి కళ నెరవేరుస్తాం అన్నట్టుగా మీ ఇంటి పట్టాలు మేము నెరవేరుస్తామని మాకు దక్షిణ నియోజకవర్గం
వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మా ఏరియాలో మీటింగ్లోనూ మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. కానీ 10 నెలలు గడిచింది, ఇంతవరకు మా వాగ్దానం అలాగే నిలిచింది. కానీ ఇంతవరకు అందుకే మేము చూసి మేము డిమాండ్ చేయడానికి కాకుండా మేము గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మాది ఏం తప్పు ఉంది, ఎందుకంటే చలానా తీసుకున్నారు, మేము ఇంటి పన్ను కడుతున్నాం, కానీ అయినా మాకు ఎందుకు మీరు మా మీద నిర్లక్ష్యంగా ఉన్నారు? దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎందుకంటే మాకు పట్టాలు తక్షణమే విడిపించాలి. ఎందుకంటే వాళ్ళందరికీ అర్హతలో ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ, ఎందుకంటే గవర్నమెంట్ సర్వేలోనే జరిగింది, మీరు తక్షణమే మా ముందు దయ ఉంచి మేము డిమాండ్ చేయడం కాకుండా ఎమ్మెల్యే గారినైనా ఎంపీ గారినైనా అలాగే గవర్నమెంట్ని కూడా ప్రార్థిస్తున్నాం. దయచేసి మాకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రతి కాలనీలోని ఎస్సీలు, బీసీలు, వెనకబడిన తరగతికి సంబంధించిన కుటుంబాలు అనేక మంది నివసిస్తున్నారు. వాళ్ళు పట్టాల కోసం గత 10 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఇదే ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు ధర్నాలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈరోజు కూడు గూడు గుడ్డ, ఇది ముఖ్యమైన సమస్య. ఇది దాంట్లో తిండి లేకపోయినా, బట్ట లేకపోయినా కనీసం తలదాచుకోవడానికి ఇల్లు అయితే ఉండాలి కంపల్సరీగా. అది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని ఈరోజు దుర్గమాంబ సంఘం తాలూకా సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన ఇది. ఇక్కడ వేల ఎకరాలు, లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు పెద్ద పెద్ద మనుషులకి ఇచ్చడం జరుగుతుంది, పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి ఇచ్చడం జరుగుతుంది. పేదవాళ్ళు ఒక 60 గజాలు, 90 గజాలు, 40 గజాలు మాకు ఇవ్వండి, తలదాచుకోవడానికి, నివాసం ఉండడానికి స్థలం ఇవ్వండి, ఇల్లు పట్టాలు ఇవ్వండి, అన్ని అర్హతలు ఉండి కూడా మాకు ఎందుకు పట్టాలు ఇవ్వట్లేదని డిమాండ్ చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యం సరైనది కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పేదల పట్ల పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు, మాకు ఇవ్వండి, మేము డిమాండ్ చేయట్లేదు, మాకు ఇవ్వండి అనేసి అడుగుతున్నారు. మరి ప్రభుత్వం కనీసం స్పందించాలి, వాళ్ళ మీద దయ చూపెట్టాలని వాళ్ళు అడుగుతున్నారు. అయినా ప్రభుత్వం చలనం లేకపోతే ఇది చాలా దారుణం. ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఇతర రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పేదల యొక్క గోడిని వినాలనేసి మేము సందర్భంగా కుల వ్యతిరేక పోరాట సంఘం తరఫున కోరుతున్నాం. రాజ్యాంగంలో ఖచ్చితంగా పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలన్నది రాజ్యాంగంలో హక్కు పొందుపరిచింది. ఆ హక్కుల్ని నిలబెట్టుకొని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి అది ఈ ప్రభుత్వం చేయకపోతే రాబోయే కాలంలో కుల వ్యక్త పోరాట సంఘం ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే వాళ్ళకి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ముగిస్తాం. జగత్ కళ్యాణ పీఠాధిపతి వెంకటపతిరాజు సాహిత్య రంగానికి చేస్తున్న కృషిని గుర్తించి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన చేసిన సేవలకు అరుదైన గౌరవం దక్కింది అంటూ సహృదయ సాహితీ సభ్యులు కొనియాడారు. ఈ మేరకు ద్వారకా నగర పౌర గ్రంథాలయంలో సహృదయ సాహితీ ఆధ్వర్యంలోని వెంకటపతిరాజు అమ్మవారి ప్రవచనం కీర్తనను ప్రశంసించారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. సౌహృదయ సాహితీ సంస్థ అధ్యక్షుడిని. ఈరోజు ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేసుకుంటున్నాం. అది చాలా అరుదైన వ్యక్తి మన విశాఖపట్నంలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, అపర అన్నమయ్య, తర్వాత జగత్ కళ్యాణ పీఠం పీఠాధిపతి మరియు కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఉద్యోగ విరమణ చేసి అమ్మవారి మీద 1300 కీర్తనలు అన్నమాయాచార్య సంప్రదాయంలో రాసి వాటిని సంగీతపరిచి వాటిని క్యాసెట్స్గా కూడా రిలీజ్ చేసి అమ్మవారి చరిత్ర రాసి అమ్మవారికి అంకితం చేసిన చాలా ధన్యజీవి అతను. అటువంటి ఆధ్యాత్మికవేత్తను ఈరోజు సౌహృదయ సాహితీ మరియు ఇతర మిత్రులందరూ కూడా వారిని సత్కరించుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాం. వారి గొప్పతనం ఏంటంటే వారు అమ్మవారి సన్నిధిలో పనిచేస్తూ ఈ మధ్యనే పదవీ విరమణ చేసి అమ్మవారి మీద అత్యంత భక్తితో అమ్మవారి చరిత్ర తెలుసుకొని ఆ చరిత్రను ఒక గురువు గారి ద్వారా తెలుసుకొని
ఇంకొక గురువు గారు కుట్తాలం పీఠాధిపతి అయిన సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి అనుమతితో లోకానికి తెలియపరిచారు. అటువంటి మహానుభావుడు శ్రీ కురుబోలు వెంకటపతి స్వామి అనే జగత్ కళ్యాణ పీఠాధిపతికి ఈరోజు పదవీ విరమణ సత్కారం సహృదయ సాహితీ మరియు ఇతర మిత్రులందరూ కూడా కలిసి చేస్తున్నాం. ఇది ఒక శుభదినంగా మనం పరిగణించాలి. ధన్యవాదాలు. ప్రస్తుతం జగత్ కళ్యాణ పీఠాధిపతి వెంకటపతి స్వామిగా ప్రస్తుతం నామధేయం. మా గురుగారు అయినటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, సహృదయ సాహితీ వారు నిజంగా వారు సహృదయంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి, నేను పదవీ విరమణ అంటే కొన్ని కారణాల వల్ల నేను వాలంటీర్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా దేవస్థానం వారు మొన్ననే వారి అఫీషియల్గా నన్ను పదవీ విరమణ కార్యక్రమం చేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సహృదయ సాహితీ వారు కూడా నన్ను ఆహ్వానం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ఇరుటకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే వారు చెప్పినట్లుగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి తల్లి చరిత్ర ఒక దివ్య పురుషుల ద్వారా తెలుసుకొని 10 సంవత్సరాలు ఆధ్యాత్మిక పరిశోధన కార్యక్రమం చేసి ఆ తర్వాత 2014లో అమ్మవారి చరిత్రను తీసుకురావడం జరిగింది. ఈ చరిత్రని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అచ్చవేయించారు. ప్రస్తుతం ఆ పుస్తకాలు ఇంకా ప్రజల్లోకి విడుదల కాలేదు. ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నాం విడుదల చేయడానికి. అలాగే అన్నమయ్య సంప్రదాయంలో అమ్మవారి మీద 1300 సంకీర్తనలు, అంటే ముందు 30 రోజుల్లో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి 1000 సంకీర్తనలని సంకల్పం, ఆ విధంగా చేశాము. స్వరగీతిక సంగీత సంస్థల ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో సుస్వర మాలిక పాటే మీ మా ప్రాణం శంకరావు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని నాయకులు భూమిని సత్యనారాయణ, జగదాంబ రమణి తదితరులు తమ అద్భుతమైన గానంతో శ్రోతలను అలరించారు. అలనాటి నేటి ఆనిముత్యాలు, నేటి సూపర్ హిట్ సాంగ్స్ను మిక్స్ చేస్తూ అత్యద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు పాడబోయే పాట ఎందుకంటే ఒక రెండు సింగిల్గా జగజీవన్ రావు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త అంటూ బీహార్లో వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువసేన నాయకులు కస్తూరి వెంకటరావు తెలిపారు. దివంగత నేత బాబు జగజీవన్ రావు జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువసేన ఆధ్వర్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఏబిఎన్ కాలేజీ రోడ్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథులు డాక్టర్ బాబు జగజ్జీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదికి శ్రీరాములు, ప్రత్యేక ఆహ్వానితులు ఎన్ రవీంద్ర కుమార్, శిరీష, రామారావు, సత్య, పద్మ, దేవి,
తదితరులు హాజరై పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారు అంటూ గుర్తు చేశారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిస్ప్యూటెడ్ క్లాస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారని, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు అంటూ పేర్కొన్నారు. అభినందనండి. అలాగే ఈ జయంతి సందర్భంగా కొంతమంది మహిళలకి నేను రెండు మాటలు చెప్దాం అనుకుంటున్నాను. సో మహిళలందరూ అప్పటి కాలంలోని ఓన్లీ వంటగదికి పరిమితం కాకుండా ఇప్పుడు అందరూ చాలా 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 బయటకు వచ్చి వేరే వేరే కార్యక్రమాలు నిర్వహించి ఇంటికి చాలా మూలస్తంభంగా నిల్చుంటున్నారండి. ఒక భూమి మీదే జగజ్జీవన్ రావు గారి జయంతి 5వ తారీఖు రేపండి. అయితే వెంకట్రావు గారు మరి ఈరోజు అంబేద్కర్ మ్యారేజ్ డే కూడా అనే ఉద్దేశంతో ఒకరోజు ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు కూడా అమలాపురంలో రేపు భారీ ఎత్తు కార్యక్రమాలు ఉన్నాయి. నేను రాలేనండి అని చెప్పాను ఆయనకి. లేదు సార్ ఒకరోజు ముందే పెడుతున్నాము, మీరు మరి తప్పకుండా రండి అని చెప్పి అన్నప్పుడు ఏప్రిల్ నెలలో మరి భారతదేశంలోనే ఆయన ఏప్రిల్ 11వ తారీఖున పుట్టారండి. మరి ఇటువంటి గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా ఏప్రిల్ నెలలో పుట్టడం చాలా సంతోషం. ఏప్రిల్ నెల మనం ఒక పండగలాగా జరుపుకోవాల్సినటువంటి మరి మాసం. ఇటువంటి గొప్ప నాయకులు జన్మించినటువంటి నెల. వీరు ముగ్గురితో పాటు ఇంకొక ఆయన బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి తమిళనాడు రాష్ట్రంలో పెరియర్ రామస్వామి గారు అని చెప్పి, ఆ పేరు వినే ఉంటారు కొంతమంది. ఎరోడ్ గొప్ప వాళ్ళందరూ కూడా దళితులు లేదా గిరిజనులు లేదా బడుగు బలహీన వర్గాలు వాళ్ళు పడుతున్నటువంటి బాధలను చూసి వారి విముక్తి కోసం మరి ఎంతో వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి మహానుభావులండి. మనం ఎక్కువగా అంబేద్కర్ జయంతి ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఎక్కువ మందికి అంబేద్కర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. మిగిలినటువంటి వాళ్ళు కొంతమందికే తెలుస్తారు నాయకులుగా ఉన్న వాళ్ళకి. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు కానీ మరి జ్యోతిరావు పూలే గారు కానీ. అంటే ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి అయినప్పటికీ కూడా మనం వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోకుండా ఉండలేం. ఎందుకంటే వాళ్ళు మనందరి కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసినటువంటి వాళ్ళు. జ్యోతిరావు పూలే గారి గురించి ఒకే ఒక మాట చెప్పి నేను జగజ్జీవన్ రావు గారి గురించి ఎక్కువగా మాట్లాడను. ఒక 10 నిమిషాల లోపలనే నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. స్త్రీలు ఈరోజు చదువుకుంటున్నాము అంటే అది జ్యోతిబా పూలే గారు పెట్టినటువంటి భిక్షని. బీహార్ రాష్ట్రంలో ఆయన పుట్టడం జరిగింది. ఈయన ఎలాగా కృషి చేశారంటే స్వాతంత్ర సమరయోధులు కుల మత వివక్షలన్నీ నిర్మూలించడంలోనే 14వ సంవత్సరంలోనే ఆయన చాలా కృషి చేశాడు. ఆయన చదువుకునే సమయాల్లో 14 సంవత్సరాల వయసులో ఒక స్కూల్లో చదువుకుంటే తెలివితేటల్ని పెంపొందించాలంటే దానికి చదువు ఒక్కటే మార్గం. ఏంటి మార్గం? ఎప్పుడైతే మనం తెలివైన వాళ్ళు అవుతామో తన ఇల్లును తను చక్కదిద్దుకోగలుగుతాడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చదువు ఉంటే అన్నిటికంటే ఈ ప్రపంచంలో కొరలేని విలువైనటువంటి ఏంటంటే వస్తువు జ్ఞానమే. జ్ఞానంతోనే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు వీళ్ళంతా కూడా ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి మేధావులు, భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహా వ్యక్తులు. అర్థమైందా? ఏ రాజకీయవేత్త, ఏ రాజకీయ నాయకుడు పొందలేనటువంటి రాజకీయ అనుభవానికి వెళ్ళినటువంటి జగజ్జీవన్ రావు గారు ఎంతో మన యొక్క దళిత కుటుంబంలో పుట్టి చాలా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అధిగమించాడు. వాది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం.
భవిత కేంద్రాల ద్వారా చిన్నారులకు బంగారు భవిష్యత్తు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాల పంపిణీలో కలెక్టర్ హరీందర్ ప్రసాద్ వెల్లడి. ఘనంగా ప్రారంభమైన శ్రీ కనకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం వార్షిక జాతర మహోత్సవాలు శుభముహూర్తాన పందిర రాటతోని లాంఛనంగా ప్రారంభించిన దేవస్థానపు అధికారులు. సిపిఎం జగదంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల సమస్యలపై ఎంఆర్ఓకి వినతి. సొంత ఇంటి కల నెరవేరే మార్గమే లేదా అంటూ ప్రశ్నిస్తున్న బాధితులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.